విజయవాడలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్ వచ్చింది. కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో బీసెంట్ రోడ్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అన్ని కట్టేయండి. అలాగే ఎల్ఐసీలో చెకింగ్ మళ్ళీ స్టార్టింగ్ చెక్ చేసుకుంటూ వస్తాం. సరే లైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్ వచ్చింది. కంట్రోల్ రూమ్ కి గుర్తు లేని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో బీసెంట్ రోడ్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా, లేదంటే ఆకతాయిల పనేనా ఇది? ఏంటి అప్డేట్స్ ఏంటి? పవన్, విజయవాడలో ప్రముఖ వ్యాపారి కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్ లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. అలాగే వందలాది మంది షాపులు కూడా ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ వచ్చింది. అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబులు పెట్టామని, మరి కాసేపట్లో పేదే అవకాశం ఉందని కూడా చెప్పి ఫోన్ కట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ ని రంగంలో దించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి మొత్తం బీసీ రోడ్లు ఈ మూల నుంచి ఇటు బందర్ రోడ్ లో నుంచి అటు ఏలూరు రోడ్డు వరకు కూడా పూర్తిగా తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే బీసీ రోడ్లు షాపులతో పాటు హాకర్లు కూడా చాలా మంది ఎక్కువ ఉంటారు. ఎక్కడ నైట్ ఈ బండ్లు కూడా తోపుడు బండ్లు కూడా కట్టేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఈ బండ్లు ప్రతి బండి కూడా ఇప్పుడు ప్రస్తుతం చెకింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి బాంబు తేడా ఉన్నట్టుగానే ఎటువంటి ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదని పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అయితే ఇంత విస్తృతంగా తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ ఆపరేషన్ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే బీసీ రోడ్లు ఇప్పుడు అన్ని షాపులు కూడా పూర్తిగా మూపించి వేయడంతో పాటు ఈ రోడ్లోకి ఎవరిని కూడా సామాన్య ప్రజలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, అందరూ కూడా రానికుండా భారీగా ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం తనిఖీలు అయ్యే వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం కూడా స్పష్టంగా ఆదేశాలు జరిగారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో మనకు వచ్చేప్పుడు అధికారికంగా దీనిపై పోలీసులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.